హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సంక్రాంతి పండుగది అందరూ బాగా జరుపుకున్నారు అనుకుంటున్నాను. సంక్రాంతి పండుగ వీడియోస్ అన్నీ కూడా చూసేశారు కదా. ఇంక ఈరోజు అయితే మన గార్డెన్లోకి వచ్చాము. పుస్తకం పట్టుకొని వచ్చాను. ఎందుకు వచ్చాను అనుకుంటున్నారు? చదువుకోవటానికి వచ్చాను అనుకుంటున్నారా? చిత్రగుప్తుడి చిట్టా ఉన్నట్టు ఈ మిద్దె తోట చిట్టా లెక్క అనేది ఇందులో ఉందన్నమాట. చాలామంది కూడా కమెంట్స్ చేశారు, ఎంత ఖర్చు అయింది, పందిరికి ఎంత ఖర్చు అయింది, బండలు వేస్తే ఎంత ఖర్చు అయింది అని. అయితే అది స్పెషల్గా ఒక వీడియో చేద్దాంలే అని చేయలేదు. ఇంక ఇప్పటి వరకే లేట్ అయిపోతుంది. ఏంటంటే మధ్య మధ్యలో మన వ్లాగ్స్ అవన్నీ ఉంటున్నాయి కాబట్టి వంటలు అన్ని వీడియోస్ పెట్టుకుంటూ వస్తుంటే లేట్ అయిపోతుంది అనమాట. ఇంకా మళ్ళీ ఇప్పటి నుంచి కొంచెం మిద్దె తోట వీడియోస్ అయితే వస్తాయి మీకు మధ్య మధ్యలో. పండగలు వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా బ్రేక్ పడుతుంది. ఈరోజు అయితే దీని గురించి, దీనికి ఎంత ఖర్చు అయింది మనకి మిద్దె తోట చేయించుకోవటానికి. చాలామందికి ఈ చెట్లు పెంచుకోవాలనే ఇష్టం ఉంటుంది. అది ఎంత ఖర్చు అవుతుంది అనే ఒక మనకి లెక్క ఉంటుందని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాము. ఏదైనా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా, చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఎంత అవుతుందో తెలిస్తే మనం కూడా చేయించుకోగలము అనుకుంటే చేయించుకుంటారు అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ లెక్క అంతా కూడా మా వారు రాసి పెట్టారు. ఇదేదో ఒక వీడియో చేయాలని అయితే మాత్రం రాసి పెట్టలేదు. మామూలుగా మా ఇంట్లో ఏదైనా సరే ఒక పని స్టార్ట్ చేసి అది మొదలేసి చేస్తున్నప్పుడు అది ఎంత ఖర్చు అవుతుంది అని మనకు ఒక లెక్క ఉండటం కోసం రాసి పెట్టుకుంటారనమాట. ఏ పనైనా సరే, అది మేము ఇల్లు కట్టినా, మనం ఈ మిద్దె తోట చేసుకున్నా, ఏ పనైనా సరే. అందుకని చెప్పి ఇందులో పూర్తిగా లెక్కలు కూడా ఉన్నాయి. తను రాసిన రైటింగ్ తనకే అర్థమవుతుంది కాబట్టి మా వారు చక్కగా వివరిస్తారు దేనికి ఎంత ఖర్చు అయిందని. చక్కగా మీరు కూడా చేయించుకోగలము అనుకుంటే చేయించుకోండి తప్పకుండా. అయితే మీరు ఈ పందిరి ఇదంతా చూశారు కదా, ఈ దిమ్మలు, ఈ బండలు, ఇవి మాత్రం ఒకసారి మీకు చూపిస్తాను. చూసారా, ఈ బండ్లు అనేవి ఇలా ఉంటాయి. ఇదిగోండి, ఈ బండ్లు ఇలా ఉంది కదా. ఈ బండి వచ్చేసి ఇలా ఇంత వెడల్పు లేవు, ఇవి తగ్గేవి. వెడల్పు వచ్చేసి మేము ఇలా 3 స్టెప్పులుగా ఉండే స్టాండ్లు ఉంటాయి కదా, అలా చేయించుకోవాలనుకున్నాం. ఇదొక స్టెప్పు, ఇదొక స్టెప్పు, ఇదొక స్టెప్పు, ఇలా 3 స్టెప్పులుగా చేయించుకున్నాను అనమాట. మిగతా ప్లేసుల్లో వచ్చేసి ఇదిగోండి ఆకుకూరలు అలాంటివి పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇలా ఒక లైన్, 2 లైన్లుగా బండ్లు లైన్ చేసుకొని ఈ మధ్యలో గ్యాప్ వదిలేసాం. ఏదన్నా కొంచెం వెడల్పుగా ఉన్నది పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, నీళ్ళైనా పోవటానికి మంచిగా అవకాశం ఉంటుందని అట్లా పెట్టించాం అనమాట. మీకు అర్థం కావటం కోసం చూపిస్తున్నాను నేను ఒకసారి. వచ్చాలే సరే, మరి ఇంకా మా వారైతే లెక్క చెప్తారు మీకు. చూసారా, ఇక్కడ మిద్దె తోట ముందు శ్రీరామ అని రాసుకుంటారు అనమాట. ఏ పని చేసినా కూడా అందులో ఏది రాస్తున్నా సరే అలా రాసుకుంటారు. ఈ రైటింగ్ అయితే మీకు బహుశా అర్థం కాకపోవచ్చులే కానీ తనే చెప్తారు. హాయ్ అండి, సావిత్రి కుక్స్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. ఈరోజు మీకు ఈ టెర్రస్ గార్డెన్ అయిన ఖర్చు, పందిరి ఇలా మేము ఎలా చేసాము వాటికి అయిన ఖర్చు తెలియపరుస్తాము. వీటికి మనం కట్టించింది చూశారు కదా, అది బండలు ఒక 100 అడుగులు పెట్టినాయి. 57 రూపాయలు అడుగు, 5,700 దాకా బండల ఖర్చు అయింది. అడుగు వచ్చేసి 57 రూపాయలు పడింది. 57 రూపాయలు పడది ఈ నాపరాళ్ళు అంటే. దానికి 5,700 అయినాయి అనమాట. ఆ బండల ఖర్చు వచ్చేసి 5,700 అయినాయి. జీపీ పైపులు, పందిరి పైపులు, పందిరి కోడిన పైపులు అడుగు 100 రూపాయలు. 33 అడుగులు, అది 50 అడుగుల దాకా పట్టినాయి అనమాట. తర్వాత మొక్కలు అయితే అట్లా. వెల్డింగ్ ఖర్చు ఒక 2,000 రూపాయలు వెల్డింగ్ ఖర్చు. వాటి కిరాయి ఒక 2,000 రూపాయలు అయింది. రౌండ్ బండ, మనకి రౌండ్ బండ ఉంది కదా ఇక్కడ ఈ రౌండ్ బండ వచ్చేసి 500 రూపాయలు రౌండ్ బండ వచ్చింది. రౌండ్ బండ. సిమెంట్ బస్తాలు ఒక 8 బస్తాలు పెట్టినాయి. 10 బస్తాల దాకా సిమెంట్ బస్తాలు. సిమెంట్ అంతా 350 రూపాయలే కదా బస్తా. అది సిమెంట్ బస్తాలు 10 బస్తాలు పెట్టినాయి. అది ఇంకా మనకు సాలకపోతే ఇంకొక 60 అడుగుల బండలు తెచ్చాం. ఇంకొక 60 అడుగుల బండలు తెస్తే అది కూడా అదే రేట్ అనమాట. 60 అడుగుల బండ. మూత కూలి మనకి ఈ మట్టి 4 బళ్ళు తోలిచ్చాం కదా, ఇసుక మెత్తటి ఇసుక బండి ఉంది, అయ్యి మొత్తం కలిపేసేసాం. బండి 500 అనమాట.
అంటే 2500 దాకా మట్టి బండల మట్టి ఖర్చు అనమాట. మట్టికి తోలినందుకు అయితే మట్టి ఖర్చు అయింది. వాటిని పైకి మోపించినందుకు ఒక 2500 పైకి మోపించినందుకు తీసుకున్నారు మూత కూలి. ఈ కరెంటు పైపులు అక్కడ నెప్పలు ఉన్నాయి కదా, బోరు అయ్యి మనం పెట్టించినందుకు అక్కడ ట్యాంక్ దగ్గర వాటర్ రావటం కోసం ఆ ట్యాంక్ కి పెట్టించాం. రూపాయలు ఇటుక ఒక 700 ఇటుక పట్టింది. ఇవన్నీ కట్టడానికి, ఈ దిమ్మలు కట్టడానికి మనకి ఇటుక ఒక 700 ఇటుక పట్టింది. 700 ఇటుక పట్టింది. 700 ఇటుక మీద ఒక 6000 రూపాయలు, ఒక 7000 రూపాయలు ఇటుక ఖర్చు అవుతుంది అనమాట. ఇటుక 7000 ఖర్చు అయింది. బండలు పైకి మోసినందుకు ఎగుమైతే ఒక 1000 రూపాయలు తీసుకున్నారు. బండలు పైకి మోసినందుకు 1000 రూపాయలు. 1000 రూపాయలు. పైపు 15000 అయింది. టాపీ మేస్త్రి కూలి 15000 అయింది మొత్తం ఇవన్నీ కట్టడానికి. హమాలీలు వాటికి టాపీలు, పందిరి పైపులు, ఈ పైపులు మనకి జిప్సం పైపులు మొత్తం, ఈ యొక్క సన్న పైపులు ఈ యొక్క మొత్తం 10,000 అయినాయి సన్న పైపులు. మొత్తం కలిసి 25,000 పందిరి ఖర్చు అయింది. పందిరి ఖర్చు ఒక 25,000 అయింది టోటల్ గా. అయితే ఏమి ఇంకా ఈ పైపులు అయితే ఏమి, అడ్డంగేసినవి అయితే నిలువుగేసినవి అయితే ఏమి, పందిరి ఖర్చు 25,000 అయిందండి. ఇంకా ఈ పైపులు అనేవి తుప్పు పట్టవు, జింక్ పైపులు అంటారంట వీటిని. మనకి లోపల హోల్ లాగా ఉంటది అన్నమాట. గట్టిగానే ఉన్నాయి పైపులు అయితే. పందిరికి తీగ మనది 10 కిలోలు పట్టింది. సన్న తీగ మొత్తం అల్లాం కదా, రెండు పక్కల అల్లేందుకు 10 కేజీలు పట్టింది అనమాట. సరే అల్లేందుకు మనోళ్ళు అల్లుకున్నాం అనుకో, మనమే సరిపోయింది అనమాట. ఎంత అయింది ఆ తీగ? ఆ తీగ అడుగు కేజీ 100 రూపాయలు. కేజీ 100 రూపాయలు. 10 కేజీలు 100. 1000 రూపాయలు తీగ పట్టింది. అయితే ఈ పందిరి వేయించుకోవటం వల్ల మాత్రం చాలా హాయిగా ఉంది. ఎలా ఆలోచిస్తామంటే, మనం ఒక తీగ పాదులకే కదా మనకు పందిరి అవసరం, ఇదంతా పందిరి ఎందుకు అనుకుంటాం. కానీ మనకి అల్లుకున్నంత వరకు ఫ్రీగా చక్కగా అల్లుకుంటుంది అనమాట. ఇలా మనం చేయించుకోగలిగితే మాత్రం ఈ పందిరి మాత్రం ఖచ్చితంగా చేయించుకోండి. మనకి చక్కగా యూజ్ అవుద్ది, మనకు ఒక సెక్యూరిటీగా ఉంటుంది. మనకు అవసరమైతే ఎండాకాలం దీని మీద మనం ఒక నెట్ అయినా వేసేసుకోవచ్చు, ఎండలకు తట్టుకోలేదు అనుకుంటే. మనం ఏదైనా సరే ఒక పని మొదలేసినప్పుడు, అది ఇల్లు కట్టడం అయినా, ఫంక్షన్లు అయినా, పెళ్ళిళ్ళైనా, ఏవైనా సరే మనం ఒక బడ్జెట్ వేసుకుంటాము. ఆ బడ్జెట్ కన్నా ఎక్కువే అవుతాయి కదా, ఏదైనా ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. అలాగే ఈ మిద్దె తోటైనా అంతే. మేము కూడా చేయించాలి అనుకున్నప్పుడు ఇంత ఖర్చు అవుతుందని కూడా అనుకోలేదు. ఒక 30-40 వేలలో పూర్తి చేద్దాం అనుకున్నాము. కానీ అనుకోకుండా అదనో ఇదనో మార్పులు చేర్పులతోటి అనుకోకుండా అది కాస్త డబుల్ అయింది. అయినా సరే చేసిన పని వల్ల పెద్దగా బాధపడిందేం లేదు, తృప్తిగానే ఉంది. ఒక్క టబ్స్ విషయం తప్ప. కలర్స్ వేయలేదు కానీ ఆ కలర్స్ బకెట్స్ వచ్చేసి ఒక 8,000 వరకు అయ్యాయి. అవి కలర్స్ ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అప్పుడు వర్షాలు పట్టడం వల్ల వెంటనే వేయించలేదు. ఈసారి ఎండాకాలం అన్నా వేయించాలి. మరి దీనికి వాటర్ ప్రూఫింగ్ చేయించాలి కదండి, ఎందుకు చేయించలేదు అని అడుగుతున్నారు కొంతమంది. మనం చేయించినప్పుడు దగ్గర 30 లీటర్లు పట్టింది. ఇంటికి రంగులు వేయించేటప్పుడు 2 కోటింగ్లు వేయించాం. మేము చేయించడానికి 1 సంవత్సరం ముందు ఇంటికి కలర్స్ వేయించాము. అప్పుడు దీనికి మామూలుగా మేమేం మిద్దెతో చేద్దాం అనుకోలేదు. అయినా దానికి మంచిగా ఉంటుందిలే, స్లాబ్ ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎప్పటికీ అని చెప్పేసి వాటర్ ప్రూఫింగ్ చేయించామన్నమాట. అందుకే మేము ఇంక ఈ మిద్దె తోట చేయించేటప్పుడు అది మళ్ళీ ప్రత్యేకంగా చేయించలేదు. 2 కోటింగ్లు వేయించాం అప్పుడే. 2 కోటింగ్లు వేయించాం. తర్వాత ఎరువు అయ్యి మనం సూపర్ ఫాస్ఫేట్, సూపర్ అంటే ఇలాంటి మన ఎరువు, మన ఈ పేడ ఎరువు అవి తెప్పించాం కదా, 4-5 బస్తాలు, మొత్తం 10 బస్తాలు కలిపి మొత్తం ఎరువు అవి పట్టించేసాం. మట్టి ఖర్చు అవి చెప్పేసాం కదా. మొక్కలు అవి మన విత్తనాలు మన ఏదో మన సీడ్ ప్యాకెట్లు 10 రూపాయల ప్యాకెట్లు తెచ్చి ఒక 10-15 రకాలు వేసాం కదా. అవి ఓవరాల్ గా చెప్పు, అవి అవసరం లేదులే, అవి ఏముందిలే వాటికైనా ఖర్చు. కానీ ఇక ఈ మొక్కలు అవన్నీ మన ఇష్టం అండి, మన ఇష్టానికి తగ్గట్టుగా పెట్టుకుంటాం. మొక్కలు మనం గార్డెన్ లో తెచ్చాం కదా, ఒకసారి ఒక 2,000 అయినాయి, 2,200. రెండోసారి ఒక 1,300 పెట్టి మళ్ళీ ఇంకోసారి తెచ్చాం. మొక్కలు ఈ గార్డెన్ లో మనకు కొన్ని మొక్కలు అయితే వేసుకోవటం కోసం దగ్గర తర్వాత తెస్తే ఏమి, ఎప్పుడు తెస్తే ఏమి, ఒక 3-4 వేలు దాకా అయినాయి. ఈ టబ్లు, గ్రో బ్యాగ్స్ ఇవన్నీ కూడా తెచ్చుకున్నాము. ఇందులో ఈ మిద్దె తోటలో చేసిన పొరపాటు ఒక్కటి ఏంటంటే, ఈ టబ్బులు అనేవి ఆన్లైన్ లో తెప్పించుకోవటం, అదొక్కటి మాత్రం పొరపాటు చేసాము అనిపించింది మొత్తం మీద నాకైతే మాత్రం. ఇక్కడే చూసి ఒక 10 రూపాయలు ఎక్కువైనా కూడా తెచ్చుకుంటే అవి పగిలిపోకుండా, పాడైపోకుండా.
అసలు మొత్తం ఇప్పుడు మనం ఇదంతా చాంచటానికి టోటల్ గా ఎంత ఖర్చు అయింది? మొత్తానికి ఖర్చు మనకి అంటే మన మొత్తం ఇది 3.5 సెంట్లు కదా ప్లేస్ పైన 3 సెంట్లు మందం ఈ పందిరి వస్తుంది. 3 సెంట్లు మందం 3 సెంట్ల వరకు మనకి 69,170 రూపాయలు వచ్చింది. దీనికైన ఖర్చు మొత్తం 69,170 వచ్చిందండి. ఈ పుస్తకంలో రాయటం ఆపేసే వరకు అయితే మాత్రం మొత్తం ఇవి ఏ పని చేయించితే ఏమి. తర్వాత ఒక 5-6 వేల వరకు పైన మళ్ళీ మనకి ఖర్చులైనవి. గ్రో బ్యాగ్స్ అవి మౌని పెట్టింది మనకి, దానికి స్ప్రే చేయడానికి పంపే కానీ ఏదైతే ఏమి ఒక 5-6 వేల వరకు మళ్ళీ తర్వాత కూడా ఖర్చు పెట్టాం. సరే అవన్నీ ఇంకా మనం వాడుకునే వాటికి తగ్గట్టుగా అవుతూ ఉంటాయి. ఈ పందిరికి ఒక 25,000 అయినాయి. మనం ఈ బండ్లు అయితే ఏమి ఇవన్నీ కూడా ఒక 25-30 వేల వరకు వేసుకోవచ్చు. ఇక మిగతా ఈ మట్టి ఇవన్నీ మామూలుగా మొక్కలు పెట్టుకోవాలంటే అవి ఎలాగ అవసరమే కదా, మట్టే కానీ కుండీలే కానీ ఇంకా అవన్నీ మన ఇష్టాన్ని బట్టి మనం చేయించుకునే విధానాన్ని బట్టి అవుతూ ఉంటాయి. ఇక ఆ ఖర్చు అనేది మీరు ఒక పందిరి వేయించుకోవాలంటే 25,000 దాకా ఖర్చు అవుద్ది. అది మీరు వేసే స్థలాన్ని బట్టి ఉంటుంది. మీరు పెట్టుకునే మొక్కలు ఎంత స్థలంలో పెట్టుకుంటున్నారు అనే దాన్ని బట్టి మనం పందిరి వేయించుకోవటానికి ఖర్చు అవుతుంది. మాదైతే ఒక 3 సెంట్ల స్థలంలో పందిరి ఉంది. ఇంకా కొన్ని అయితే వేయనియ్యి లెక్కలు రాయనియ్యి కొన్ని ఉంటాయి కదా, మనం ఒక 5-6 వేలు తేలిక వేసుకోవచ్చు. ఒక 80-85 వేలు దాకా వేసుకొని మొదలు పెట్టుకోండి మిద్దె తోట అనేది మీరు ఒక అంచనాకు రావాలంటే. అదేండి విన్నారు కదా మన గార్డెన్కి అయిన ఖర్చు. మా వారు చెప్పింది, నేను చెప్పింది ఏమైనా అర్థం కాకపోతే కనుక మళ్ళీ కమెంట్ చేయండి. మీకు కమెంట్కి తప్పకుండా రిప్లై ఇస్తాము. మెయిన్ అయితే అర్థమైపోతే మీకు ఇంత ఖర్చు అయ్యే ఉంటుందని. ఎక్కడన్నా ఒక దగ్గర అర్థం కాకపోయినా కూడా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మీ అందరూ కూడా కోరుకున్న వాళ్ళందరూ కూడా మిద్దె తోట చేసుకోవాలని మంచిగా పండించుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.